ఇంతకు ముందు బీసీల మధ్యన ఐక్యత ఉండేది కాదు గదా! అవును. ఈ భిన్న రకాల, భిన్న వృత్తులైన బీసీలని మీరు ఎట్లా కలపగలుగుతున్నారు? మీరు చాలా సందర్భాల్లో మాట్లాడారు. మీ స్పీచ్‌లు విన్నాను నేను. అవును. అంటే ఇప్పుడు ప్రధానంగా ఏందంటే, బీసీలకు రాజ్యాధికార స్పృహ ఇప్పుడే గాదు, 400 సంవత్సరాల క్రితమే సర్దార్ సర్వాయి పాపన్న రూపంలో వచ్చింది. హ్మ్. కాలక్రమేణా ఇలా టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ, తర్వాత స్వాతంత్ర పోరాటాలు, రకరకాల పోరాటాలు మధ్యన వచ్చి, అగ్రకుల ఆధిపత్యం పెరిగిపోయినటువంటి మాట వాస్తవం. ఆ తర్వాత తెలంగాణ అంశం, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చాలామంది ఏమంటారంటే వాస్తవంగా ఇప్పుడు ఉత్తర భారతదేశంలో ఉన్న బీసీల చైతన్యం హ్మ్. దక్షిణ భారతదేశంలో లేదు. ఉత్తర భారతదేశంలో బీసీలు ముఖ్యమంత్రులు కాగలిగారు, దక్షిణ భారతదేశంలో లేదు. దక్షిణ భారతదేశంలో కూడా తమిళనాడు, ప్రధానంగా తమిళనాడు, కేరళ. కేరళ, కర్ణాటక మరి? ఇలా దక్షిణ భారతదేశంలో కూడా ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఇక్కడ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బీసీలు ముఖ్యమంత్రి కాలేకపోయారు. హ్మ్. కానీ ఇక్కడ ప్రధాన కారణం మన తెలంగాణలో ఒక ప్రత్యేక పరిస్థితులు వేరు. తెలంగాణలో నాజీలకు, నైజాములకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోవడం జరిగింది. ఆ తర్వాత వెంటనే మళ్ళీ తొలి దశ తెలంగాణ ఉద్యమం మొదలైంది. ఆ తర్వాత భూస్వాములకు, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా నక్సలైట్ ఉద్యమం స్టార్ట్ అయింది. ఆ తర్వాత నక్సలైట్ ఉద్యమం మళ్ళీ తెలంగాణ మలిదేశ ఉద్యమం స్టార్ట్ అయింది. ఈ ఉద్యమాలు కంటిన్యూషన్ ఉండడం వల్ల ఈ సామాజిక న్యాయం అంశం అనేది నివురుగప్పిన నిప్పు లెక్క ఉన్నా అది తమ ఐక్యతను చాటలేకపోయింది. ఈ సందర్భం లోపల ఇప్పుడు ఈ టీఆర్ఎస్ పోయిన తర్వాత, ఇలా కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే కులగణన మొదలయ్యిందో, మేము అధికారంలోకి వస్తే కులగణన చేస్తాం, ఆ కులగణన జనాభా దామాష ప్రకారం రాజకీయ వాటా ఇస్తాం, బడ్జెట్ ఇస్తామని చెప్పారు. ఆ కులగణన అంశం అనేది ఒక ఎజెండా మీదకి వచ్చింది, తెర మీదకి వచ్చింది. దానివల్ల కులగణన చేసేటప్పుడు అన్న మీరు చూస్తే ఈ ఒక అంటే పట్టణ ప్రాంతాలకే పరిమితం ఉన్న ఒక బీసీ వాదం. ఎందుకంటే చదువుకున్నోళ్ళు, ఎందుకంటే బీసీ అంటే ఎవరు, మీరు స్కాలర్షిప్ వస్తుందా, మీరు బీసీ సర్టిఫికేట్ తీసుకురా అన్నప్పుడే తెలిసింది. కొన్ని బడ గుర్తులు ఉంటాయి అంతే. ఇప్పుడు మనం బీసీ అని ఎప్పుడు తెలిసింది? కాలేజీకి వచ్చి నువ్వు ఇంటర్మీడియట్లో, డిగ్రీలో నువ్వు స్కాలర్షిప్ వస్తుంది, నువ్వు బీసీ అన్నప్పుడు అహో నేను బీసీనా అనేది తెలిసింది. ఇప్పుడు కులగణన వల్ల ఏమైందంటే ఇంటింటికి, ప్రతి ఇంటికి ఫస్ట్ కుటుంబాల ఎన్యుమరేషన్ జరిగి, ఆ తర్వాత 1,00,000 మంది కులగణన గణాంకాలు ఎవరైతే ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసి ఆ ప్రశ్నావళిలో మీరు బీసీనా, ఓకే మీరు బీసీ అయితే ఏ కులం అని ప్రతి ఇంటికి అడిగారు. దానివల్ల పట్టణాలకే పరిమితమైనటువంటి బీసీ వాదం పల్లెలకు పోయింది, ప్రతి ఇంటి గడప దొక్కింది. దానివల్ల బీసీ వాదం అనేది కులగణన జరిగిన తర్వాత, కులగణన లెక్కలు వచ్చిన తర్వాత, అరే మేము ఇంత శాతం ఉన్నామా, మా సంఖ్య ఇంత ఉన్నది, మా సంఖ్య ఇంత ఉందా, మరి మా సంఖ్య ఉన్నప్పుడు మరి పాలనలో మా సంఖ్య ఏది, మా ప్రాతినిధ్యం ఏది? కాబట్టి మేము ఇంతున్నోళ్ళం. ఒక గ్రామంలో మహబూబ్నగర్లో ముదిరాజు హైయెస్ట్ పాపులేషన్ అనుకో, ముదిరాజులో ఒక ఆలోచన వచ్చింది, అరే మేము ఇంతమంది ఉన్నాం, మేము సర్పంచ్ కావాలి కదా. నల్గొండ జిల్లాలో గౌడు ఉన్నాడు, మేము ఇంతమంది ఉన్నాం కదా. నిజామాబాద్లో ఒక మున్నూరు కాపు, అదేవిధంగా భువనగిరిలో ఒక విశ్వబ్రాహ్మణ్. ఇట్లా ఎక్కడికక్కడ ఒక ఆలోచన అనేది పెరిగింది, బీసీ భావజాలం అనేది పెరిగింది. తెలంగాణకున్న ప్రత్యేకత ఏంటంటే సామాజిక చైతన్యం ఎక్కువ, అంటే అది వారసత్వంగా వచ్చింది. తమకు తాము ఆలోచించి చైతన్యం అవుతారు, ఎవరు చెప్పినా చెప్పకున్నా ఒక సామాజిక స్పృహతోటి, సామాజిక సోయితోటి ఆలోచిస్తారు. కానీ ఇక్కడ నేను మీలాంటి వాళ్ళు బాగా ఎలివేట్ అయిన పర్సన్స్, ఒక కమ్మరి, ఒక కుమ్మరి, ఈ సామాజిక వర్గాల నుంచి తగిన ప్రాతినిధ్యం లేదని ఒక చర్చ కూడా ఉన్నది. మరి ఇలాంటి వాళ్ళను ఈ సర్పంచులు, మున్సిపాలిటీలో ఉన్న వాళ్ళకి ప్రాతినిధ్యం దొరికిందా? అంటే సర్పంచులు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాస్తవంగా 17% రిజర్వేషన్లు ఇచ్చింది. 17% అంటే మొత్తం 12,736 గ్రామ పంచాయతీ. 17% అంటే నాకు తెలిసి 2,000 లోపు 2,300, 2,250 వచ్చినాయి. 12-13,000 గాను. అంటే జనరల్ స్థానాల్లో 2,830 జనరల్ స్థానాల్లో బీసీ సర్పంచ్ గెలిచారు. 2,836 మంది బీసీ సర్పంచ్లు గెలిచారు జనరల్ స్థానాలు, కోట కాకుండా. మొత్తంగా చూస్తే 52% సర్పంచ్ గెలవగలిగారు. అంటే ఎస్సీ, ఎస్టీ, తర్వాత బీసీ, మైనార్టీ, ఈ ముగ్గురు కలిసి మొత్తంగా 86% సర్పంచ్లు గెలిచారు. 86% లేదు. అంటే అగ్రకులాలు 14%కే పరిమితమయ్యారు. 86% అనేది ఒక చరిత్ర. అంటే ఇది నామినేటెడ్ పోస్టులు కావు కదా,
ఓటు చైతన్యంతో, ఓటు సోయితోటి మా వాళ్ళని మేము గెలిపించుకోవాలి, మా వాడు పరిపాలనలో ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఇది సర్పంచ్ ఎన్నికల్లో ఒక సామాజిక విస్ఫోటనం వచ్చింది. సామాజిక విస్ఫోటనం ఏది అంటే ఓటు మాదైతే సీటు మీద ఎట్లయితుంది, ఓటు మాదే సీటు మాదే అది పని. అంటే పెద్ద ఫిలాసఫికల్గా ఆలోచించకపోయినా కూడా సింపుల్గా గ్రామీణ ప్రాంతాల్లో సింపుల్గానే మన ఓట్లు ఇన్ని ఉన్నాక మరి పటేల్ ఎట్లయితాడు, మనది గడప, మన ముదిరాజు గడప ఊళ్ళో 70 గడప ఉంది, మరి 2 గడపలు ఉన్నోడు ఎట్లయితాడు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ భువనగిరి, మన మున్సిపల్ ఎన్నికలైన తర్వాత 34 కౌన్సిలర్ స్థానాలు, 35 కౌన్సిలర్ స్థానాలు, 35లో ఒకే ఒక రెడ్డి గెలిచారు, 34 మంది ఎస్సీ ఎస్టీ బీసీలే. అయితే అక్కడున్న లోకల్ ఎమ్మెల్యే ఏం చేసిండు, రెడ్డికి మున్సిపల్ చైర్మన్ ఇవ్వాలని చూసిండు. ఒక్కరు గెలిచినా రెడ్డికి ఇవ్వాలని చూసిండు. కానీ ఈ 34 మంది ఆలోచించారు, అనిల్ కుమార్ రెడ్డి 34 మంది ఆలోచించారు, అరే 34 మంది అయితే మనం ఎస్సీ ఎస్టీ సోదరుడని కావాలి. వాళ్ళు ఏమన్నారు, ఎస్సీలు అరే చూడుబై మీరు ఎక్కువ ఉన్నారు, 60% జనాభా, ఎమ్మెల్యే కౌన్సిలర్ సంఖ్య కూడా ఎక్కువ ఉంది, అయితే మీరు గారి ఎవడోడు మీరన్నా కానీ మేమేమన్నా కావాలి, కానీ ఒక్కరు ఉన్నోళ్ళు ఎట్లయితారు. అక్కడ సామాజిక విస్ఫోటన జరిగి తిరుగుబాటు జరగానే ఎమ్మెల్యే తోకముడిచి ఇలా ఇస్తామన్నటువంటి అగ్రకులానికి తన సొంత కులానికి ఇవ్వకుండా ఒక బీసీ విశ్వబ్రాహ్మణ బిడ్డకు అవకాశం ఇచ్చింది. అంటే ఒక సైలెంట్గా ఒక రాజకీయ సామాజిక విప్లవం, అంటే మొత్తంగా ఓటు విప్లవం మొదలైంది. ఇది ఇప్పుడు కాదు, మీరు జూబ్లీహిల్స్ ఎన్నికలు ఉన్నాయి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరిగినాయి, బైపోల్ జరిగితే బీజేపీ రాయలసీమ రెడ్డికి ఇచ్చింది, టీఆర్ఎస్ ఆంధ్ర కమ్మకి ఇచ్చింది, కాంగ్రెస్ తెలంగాణ బీసీకి ఇచ్చింది. అందరు అన్నారు, అరే అమ్మ జూబ్లీహిల్స్ అంటే ఎత్తు కొండలల్లో అంత చౌదరీస్ ఉంటారు, పటేళ్ళు ఉంటారు, రావులు అగ్రకులాలే ఉంటారు, ఈ బీసీ గోచిగాడు ఎడ గెలుస్తాడు అన్నారు. కానీ ఒక బీసీ బిడ్డకి ఇలా ఇద్దరు మధ్యన ముగ్గురు పోటీ జరిగితే ఇద్దరి మధ్యన ఒక బీసీ గెలిచిండు. ఇది నేను చెప్పే ముచ్చట కాదు. ఈవన్ కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు గాంధీ భవన్లో వారు చెప్పింది ఏంటంటే, మహేష్ కుమార్ గౌడ్ గారు, మేము బీసీకి ఇచ్చినాం కాబట్టి గెలిచినాం, లేకపోతే కష్టం అవుతుంది. ఇప్పుడు బీసీలలో ఒక కసి పెరిగింది. అరే ఎన్ని రోజు ఇట్లా, మా తాత పాలేరుగానే ఉన్నాడు, మా తండ్రి పాలేరుగానే ఉన్నాడు, ఇక నా బతుకు కూడా పాలేరేనా, మేము పాలేరులో మేము పాలితులు వాళ్ళ ఎట్లయితారు, ఈ పిడికడి శాతం ఉన్నాడు ఎట్లయితాడు అనేది అక్కడికి వెళ్ళి స్టార్ట్ అయ్యి అది పట్టణంకి వెళ్ళి స్టార్ట్ అయ్యి మళ్ళీ పల్లెకి వాకింది. సర్పంచ్ ఎన్నికలలో చూసారు, అసలు సర్పంచ్ ఎన్నికలలో పార్టీల ప్రమేయమే లేదు, స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి గెలిస్తే చివరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వతంత్ర అభ్యర్థులందరూ నా వాళ్ళే అని ఖాతాలు వేసుకున్నాడు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి నానా అపసోపాలు పడ్డాడు. కాంగ్రెస్ అభ్యర్థులు 66% గెలిచిరు, ఆ రెబల్స్ కూడా అంతకుముందేమో రెబల్స్ ఓడన్నా పోటీ చేస్తే సస్పెండ్ చేయండి అన్నాడు, ఆ రెబల్స్ మా వాళ్ళే, బీసీలు ఇంత శాతం గెలిచిరు. అంటే ఇవాళ టీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా బీసీలు గెలిచిరు, బీసీల సపోర్ట్ తోటి ఇతర కులాలు గెలిచారు. 42% ఎక్కువనే గెలిచారు, మరి ఆ లెక్కన 52% గెలిచారు. అంటే ఈ 12,700 పైచీలకు ఉన్నటువంటి మున్సిపాలిటీలో పూర్తి షెడ్యూల్ ఏరియా ఏదైతే ట్రైబల్స్ ఏరియా ఉన్నాయో 100% వాళ్ళకే ఉంటాయి, ఇంకా వేరే రిజర్వేషన్ ఉండేది. వాళ్ళవి ఒక 2,000 తీసేస్తే, వాళ్ళవి 2,200 తీసేస్తే మిగతా దాంట్లో 52% అంటే 5,830 మంది బీసీ సర్పంచ్లు గెలిగారు. అంటే మొత్తం టోటల్గా 86 మంది గెలిచారు.